देख रहे हैं सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। अस्सलामुअलैकुम नाजरीन, सिटी इंडिया न्यूज़ में आपका खैर मकदम है। रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौड़ ने आज हल्का असम्बली महबूब नगर का दौरा किया। इस मौके पर इन्होंने मुख्तलिफ सरकारी और गैर सरकारी प्रोग्रामों में हिस्सा लिया। सबसे पहले महबूब नगर MBC चर्च में हुकूमत तेलंगाना की जानिब से क्रिसमस त्यौहार के मौके पर क्रिश्चियन बरादरी के लिए फराहम करदा क्रिसमस पैकेज की तकसीम के प्रोग्राम में हिस्सा लिया। इस मौके पर इनके हमरा MP महबूब नगर मन्ने श्रीनिवास रेड्डी भी मौजूद थे। इस प्रोग्राम को मुखातिब करते हुए वजीर मौसूफ ने कहा कि हुकूमत तमाम मज़ाहिब के मानने वालों को इनके त्यौहारों में इनकी खुशियों को दोबाला करने के लिए गिफ्ट पैकेज फराहम कर रही है और क्रिसमस के मौके पर भी क्रिसमस पैकेज फराहम किए जा रहे हैं। अलावा इसके महबूब नगर में क्रिश्चियन कब्रिस्तान के लिए ज़मीन की ज़रूरत को देखकर 4 एकड़ अराजी फराहम की गई है और इसकी कंपाउंड वॉल की तामीर के लिए फंड्स भी फराहम किए गए हैं। वहां से वो स्टेडियम में मुनाकिदा साबिक DSP A मोगलैया यादगारी बैन जिले मास्टर एथलीट टूर्नामेंट का इफ्तिताह किया। बाद अज़ां वो हनवाड़ा मंडल मुस्तक़िल पर पल्ले प्रगति प्रोग्राम के तहत 17 ग्राम पंचायतों में ट्रैक्टर की तकसीम के प्रोग्रामों में शिरकत करते हुए ट्रैक्टर्स की तकसीम अमल में लाई। आखिर में अहाता जिला कलेक्ट्रेट में 5 करोड़ 50 लाख की लागत से तामीर करदा रायतू मार्केट की तामीर का जायजा लिया। చుట్టుముట్టు సబ్స్టేషన్లు ఏర్పాటు చేయించిన చుట్టుముట్టు రోడ్లు వేస్తున్నాం. మన చర్చి రోడ్డు బ్రహ్మాండంగా అయిపోయింది. క్రిస్మస్ పండుగ లోపల ఆ చర్చి రోడ్ వేయాలి బాబు అని చెప్పినాం మా కమిషనర్. పండుగ లోపల అందరూ వస్తుండ్రు పోతుండ్రు, మా వాళ్ళందరూ సంతోషపడాలని చెప్పి బోయపల్లి గేట్ నుంచి ఇక్కడ నుంచి అక్కడ నుంచి స్పీడ్ బ్రేకర్ బెంజమిన్ నీది బాధ్యత. రెండే సార్ ఒకటి అడిగిండు, అటు ఒకటి గేట్ అవతల ఈ చిన్న గేట్ యువతలు ఒకటేసి వేపించి పని నడుస్తున్నాయి. మీరు 7వ వైద్యులు మామూనార్లా ఏ సందులో వైద్యు చూసినా ఏదో పని అవుతుంటుంది. పార్క్ పని అవుతుంటుంది, లేకపోతే రోడ్డు వేడల్పై అవుతుంటుంది, గలీలో మోరే అవుతుంటుంది. ఎక్కడైనా చూడండి, రోజు పేపర్ తీస్తే ఒక రోజు వారంలో 100 మంది కన్నా మేము CM రిలీఫ్ ఫండ్లు ఇస్తుంటాం. గిరీష్ జ్యోతి కాలనీ రోడ్ అని చెప్పిండు. నేను ఇంతకుముందు ఏం చెప్పిన, పెద్ద మనిషి నా కార్లో కూర్చో, కమిషనర్ పిలుస్తా, నీకు అప్ప చెప్తా, వారం 10 రోజుల్లో పని స్టార్ట్ చేపిస్తా, నువ్వు కూర్చొని బాగా చేస్తా అని చెప్పిన పెద్ద మనిషి. గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు పార్లమెంట్ సెక్రటరీ కూడా వచ్చిండు. ఎవరు వచ్చినా మా దగ్గరికి ప్రేమతో పలికొచ్చి పని చేస్తారు. మీకు పని చేసేటోళ్ళు కావాలన్నా, ఆపదలు ఆదుకునేటోడు కావాలన్నా, మంచిగా నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేటోళ్ళు కావాలన్నా, లేకపోతే అరాచకాలు పెట్టి ఏదో ఊదుపుగా లేపి దన్ను అని చేసేటోడు కావాలన్నా, కొట్లాడలు పంచాయతీ పెట్టి 144 సెక్షన్లు, కర్ఫ్యూలు, ఎప్పుడు గొడవలు, రచ్చగొట్టుడు, ఓన్లు తిట్టుడు, గలి కావాలన్నా, ప్రశాంతత కావాలన్నా, క్రైస్తవ సోదరులందరూ కూడా శాంతి కాముకులు కనుక ఆలోచన చేయాలి. మీకు రోజు ప్రార్థన చేసి మీకు మంచి కనపడాలి. యేసుప్రభు కూడా చెప్పింది, ధర్మాన్ని కాపాడటాన్ని ఇబ్బంది పెట్టకండి, 10 మందికి సాయం చేయడానికి సహాయపడండి అని. నేనే ఆయా రూపాలు వచ్చి పని చేస్తుంటా, నేను ఎక్కడో లేను, పేద గుండెల్లో ఉన్నా అని చెప్తుంది. మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు మరి మా ముఖ్యమంత్రి గారిని కూడా ఏ మతం వాళ్ళు ఆ మతంలో ఆ భగవంతుడి రూపంలో వచ్చి పని చేయిస్తున్నాడు మాకు అని చెప్పి గౌరవించాల్సిన అవసరం ఉంది. ప్రశాంతంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. మీకు చిన్న చిన్న విషయాలను మా దృష్టికి తెస్తే నేనే మీ చర్చికి వస్తా, మీ కౌన్సిల్ మెంబర్ దగ్గర కూర్చుంటా. చిన్న చిన్న ఉన్నా కూడా మనం పరిష్కారం చేసి 10 మందిలో చులకన కావద్దు. ఆవేశాలు లేకుండా ప్రశాంతంగా ఉండాలి. అందరూ పెద్దవాళ్ళు కూడా వయసుకు తగ్గట్లు పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎంతో ఓపికతో ఉండాలి. తప్పులు జరుగుతూ ఉంటాయి అక్కడక్కడ, దాన్ని మనం సరి చేసుకొని ఐక్యతతో ముందుకోవాలని మరి మా MP సాబ్ ఇప్పుడు ఇవాళ మా కాన్స్టిట్యూన్సీలో పెట్టినాం. ఇక్కడ ఆయన దాదాపు 7 కాన్స్టిట్యూన్సీలు ఉంటాయి. నేను కూడా 7 కాన్స్టిట్యూన్సీలో తిరుగుతాడు. ఇప్పుడు క్రిస్మస్ పండుగ లోపల హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్ అన్ని ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ, ప్రత్యేకంగా ఖమ్మం నుంచి వచ్చినటువంటి 85 సంవత్సరాల వాళ్ళు కూడా ఇద్దరు రావడం నిజంగా ఖమ్మం కామ్రేడ్ ప్రత్యేకంగా అభినందనలు.
కొత్తగూడెం ఇంకా ఖమ్మం జిల్లాలో ఉన్నారు, కొత్తగూడెం అన్ని జిల్లాలందరూ కూడా చాలా మంది ఎక్కువ శాతం సీనియర్ సిటిజన్స్ ఆదిలాబాద్, కరీంనగర్, కొత్తపల్లి, రంగారెడ్డి అంతా బాగున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఎన్నో రోగాలు జబ్బులతో జనం ఇబ్బంది పడుతున్నారు. కానీ ఆరోగ్యం అనేది మన చేతుల్లో ఉందనేది తెలియదు చాలా మంది. ఈ అథ్లెటిక్స్ స్పోర్ట్స్ మెన్, అథ్లెటిక్స్ లో వాకింగ్, జంపింగ్, రన్నింగ్ అన్నీ వస్తాయి. స్పోర్ట్స్ మెన్ అనగానే క్రికెట్ ఆడుతానో, వాలీబాల్ ఛాంపియన్ కొడుతానో, ఫుట్బాల్ ఆడుతున్న స్పోర్ట్స్ మెన్ అనుకుంటారు. వాకింగ్ చేసే ఆయన కూడా స్పోర్ట్స్ మెన్, రన్నింగ్ చేసే ఆయన కూడా స్పోర్ట్స్ మెన్, డైలీ చేసి వాళ్ళు స్పోర్ట్స్ మెన్స్. ఆరోగ్యంగా ఉండాలంటే ఈరోజు మిమ్మల్ని చూసి ప్రజలందరూ కూడా ఎక్కడికి పోతే అది కట్ అయిపోయాయి. మిమ్మల్ని చూసి ఈరోజు సమాజం మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు 80-90 వయసులో ఉన్న వాళ్ళు వచ్చింది ఖమ్మం. ఇద్దరు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. రహస్యం ఏం లేదు, 80+. రహస్యం ఏం లేదు, అక్కడ ఏం లేదు. కానీ మంచిగా ఒక 1/2 అవర్ బాడీ శరీరం నుంచి సమయం కేటాయించాలి. ఆరోగ్యం ఉంటే ఎన్నో అద్భుతమైన ఫలితాలు మనకు వస్తాయి. ఇక్కడ ప్రేమ్ కుమార్ గారు కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఆయన డాక్టర్ గా ఉండి, డాక్టర్ అంటే ట్రీట్మెంట్ మాత్రమే కాదు, ఆయన ప్రివెన్షన్, క్యూర్ కన్నా బెటర్ ప్రివెన్షన్, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్లు ఆయన 100 మందికి మార్నింగ్ లేవు కానీ ఆయన మొత్తం వామప్ చేయించి రకరకాల చేయిస్తుంది అన్నమాట. ఒక డాక్టర్ ఒక్కొక్క అథ్లెటిక్స్ 100 మందిని మనం చేయాలి. నా మౌనది రఘువాన్ని మంచిగా పావురాలు మొత్తం పక్షులు ఎంత ముద్దు ఎగురుతాము. బ్రహ్మాండంగా మౌనాలు డెవలప్ అవుతుంది. మంచిగా సాగునీరు, తాగునీరు వచ్చినాయి. అప్పుడు 14 రోజుల కోసం నీళ్ళు వచ్చేది తాగునికి ఊర్లో. ఇప్పుడు పోయింది బ్రహ్మాండంగా. వచ్చే నుంచి రోడ్లు, ట్యాంక్ బండ్లు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతా ఉంది. భవిష్యత్తులో ఎన్ని అయిపోయాక మా బడ్జెట్ లో ఎక్కువ భాగం స్పోర్ట్స్ కి కేటాయిస్తారు మా ముఖ్యమంత్రి గారు చెప్పింది. ఇవాళ కట్టునీరు, కరెంటు, నీళ్లు ఇవన్నీ అవసరం కనుక ఇవన్నీ చేస్తున్నాం. భవిష్యత్తు 4-5 ఏళ్ళ తర్వాత ఇప్పటికే 75 లక్షల ఎకరాల సాగు వచ్చింది నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పింది. 1 ఎకరాలు 2.5 ఎకరాలు దాటిందంటే ఇక్కడ ఉత్పత్తి అయిన దాంతో ఎక్కువ వేరే దేశాలకు పంపి మనం ధనవంతులు కావడానికి అవకాశం ఉంటుంది. అగ్రికల్చర్ డెవలప్ అయితే మరి బడ్జెట్ పెరిగిపోతే అప్పుడు అన్ని కూడా మనం ఇలాంటి వాటికి అవసరాలకు వాడుకోవడానికి ఎంత అవకాశం ఉంటుంది. అయినా స్పోర్ట్స్ మెన్ కావడానికి ఒక చిన్న గ్రౌండ్ ఉంటుంది, అది స్వతహాగా మనం చేసుకోవచ్చు. చాలా మంది మా గ్రౌండ్ లేదు, మాకు స్టేడియం లేదు, మాకు ఇండోర్ స్టేడియం లేదు, అవుట్డోర్ లేదు, రకరకాలు చెప్తారు. అది చేతగనలేదు. నిజంగా చేయాలనుకున్న వ్యక్తికి మీరు నిదర్శనం చాలు. మనిషికి మనసు ఉండాలి కానీ మార్గాలు ఎన్నో ఉంటాయి. మీరందరూ ఎంతో ఆదర్శం నిలబడ్డారు. ఈరోజు ప్రేమ్ కుమార్ గారు, ఈరోజు మా డిఎస్పీ ముగయ్య గారి పేరు మీద మెమోరియల్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. సంఖ్య ఎంతమంది అని కాదు, కమిట్మెంట్ ఎంతమందికి అనేది చాలా ఇంపార్టెంట్. అదే అన్నమాట. ఇంత కమిట్మెంట్ ఉన్నందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇదే విధంగా కొనసాగాలని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ. 1,30,33,000 రూపాయల కళ్యాణ లక్ష్మి పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీ ట్రాక్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి విజ్ఞాపనలన్నీ కూడా మేము తీసుకున్నాం. హన్వాడ మండల హెడ్ క్వార్టర్లో చాలామంది రైతులు ఉన్నారు. మామూలు కూడా కూరగాయలు ఇక్కడి నుంచి వెళ్తాయి. ఇక్కడ కూడా చిన్న ఒక మినీ రైతు బజార్ కట్టాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. దానికి ఆర్డీఓ గారు, మా ఎంపీ గారు, మా పెద్దలు, మా నాయకులందరూ కూడా ఇప్పుడు స్థలం చూసిన తర్వాత దాన్ని కూడా తొందరలోనే ఏర్పాటు చేస్తాం. అవే కాకుండా ఇంకా గ్రామాల్లో అనేక సమస్యలు అవన్నీ కూడా ఒక్కొక్కటి తీర్చుకుంటూ పోయినాం. మిగిలిపోయిన సమస్యలు కూడా తీర్చాలి. అవన్నీ కూడా కొన్ని ల్యాండ్లన్నీ కూడా ఫారెస్ట్ ల్యాండ్ అని కొంత రకరకాల ఇబ్బందుల వల్ల పాస్బుక్ రానివ్వండి. ఆర్డీఓ గారు చెప్పాను, వీలైన తొందరలో వాళ్ళందరూ కూడా చేయాలని, ముఖ్యంగా ఆదివాసీలకు కూడా ఇక్కడ ఇల్లు కట్టియాలని చెప్పి అనుకున్నాం. దాన్ని కూడా ఈరోజు ఆర్డీఓ గారు ఫైనల్ చేస్తే తొందరలోనే ఆదివాసీలకు కూడా కట్టిస్తాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అన్ని ఊళ్ళలో ఇంచుమించు భూమి ఉన్న ప్లేస్లు అన్నింటిలో కూడా స్టార్ట్ చేసినాం. మరి తొందరలోనే డబుల్ బెడ్రూమ్లు కట్టించుకుంటాం. అందరికన్నా
అన్ని మండలాల కన్నా ఎక్కువగా మహబూబ్నగర్ దగ్గర ఉండి వ్యవసాయ భూమి ఉండి నీళ్ళు లేని పరిస్థితి ఉంది. మరి ఇప్పటికి 24 గంటలు కరెంట్ ఇచ్చినందుకు బోర్ల ద్వారా వ్యవసాయం చేస్తున్నారు. తొందరలో అన్వాడకు మా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులో నీళ్ళు తీసుకొచ్చి సస్యశ్యామలం చేస్తాం. అన్వాడ మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతాం. అన్వాడ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి యువకులకు కూడా ప్రత్యేక శిక్షణ కూడా ఖచ్చితంగా ఇప్పిస్తాం. మరి ఇంకా అనేక రకాల స్కూల్ బిల్డింగ్స్ కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తాం. స్కూళ్ళలో కూడా విద్యా ప్రమాణాలు కూడా పెంచడం, ఇంకా బ్రహ్మాండంగా చదువుకునే భవిష్యత్తులో బాగుపడేట్టు కూడా క్లారిటీగా చేస్తాం. ఒక ఆదర్శ మండలంగా దిద్దడం తెలంగాణ అంటే దేశంలోనే ఒక ఆదర్శంగా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందు తీసుకువెళ్తూ ఉన్నాడు. మరి మా నాయకులు ఎంతో సమన్వయంతో అందరు మంచి వాళ్ళందరూ కూడా ఒక దగ్గర చేరి ఇప్పుడు అందరు ప్రతి సమస్యను కూడా పరిష్కారం చేయడానికి ముందుకు పోవడం మాకు చాలా శుభపరిణామం. భవిష్యత్తులో మా జిల్లా అనేది అన్ని జిల్లాల కన్నా ముందు పెట్టి అగ్రికల్చర్లో ఇంకా అనేక రకాల మా అగ్రికల్చర్ చైర్మన్ కూడా వచ్చిండు, మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా. మరి ఇక్కడ సంత కూడా అవసరం, పెద్ద అన్ని ఊర్ల వాళ్ళు వస్తారు, దాన్ని కూడా మంచిగా ఏర్పాటు చేస్తాం. ఒక్కొక్క సమస్యను ఒక్కొక్కటి మెల్లగా తీర్చిదిద్దుకుంటూ వస్తాం. అందరు కలిసిమెలిసి పనిచేయాలి. పేదోడు ఎవరైనా సరే వాళ్ళని మీరు పెద్ద మనసుతో ప్రతి పేదోనికి ఆదుకోవాలని ఆలోచన చేయాలి, కానీ ఆడు ఎక్కటోడు ఏ పార్టీ ఈ పార్టీ అటువంటి ఏం చూడకండి. పేదోన్ని ఆదుకోవడమే మన ముఖ్యమంత్రి గారి లక్ష్యం. పేదరికం పోగొట్టాలి, బాల్య వివాహాలు చేసుకోవద్దు, అమ్మాయిలను అందరిని గట్టిగా చదివించండి, ధైర్యంగా శక్తిగా ఎదిగేటట్లు తయారు చేయండి. మీకు ఎప్పటికీ ఎల్లప్పుడూ ఈ ప్రభుత్వం పేదల గురించి ఉంటుంది. మా ప్రభుత్వమే పేదల ప్రభుత్వం.